ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు. మొదటి వృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనం 9వ వచనం. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకంగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా? 9వ వచనం. వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చిండిరి గనుక వారు అలాగు మనఃపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. దేవుడు తన మాట మన కొరకు దీవించునుగాక. దేవుని పిల్లలారా, ముందుగా దేవునికి ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా? దేవుని మందిరం కట్టాలి. దేవుని మందిరం కట్టడానికి దావీదు గారు విపరీతంగా కానుకలు ఇచ్చాడు. అతను సొంతంగా సంపాదించింది గాక, యుద్ధ భూముల్లో నుంచి వచ్చిన శత్రు దేశాలను సంపాదించింది గాక, తను దగ్గర ఉన్నది కూడా ఇచ్చాడు. చాలా ఇచ్చాడు. ఆ తర్వాత జనుల్లో ఇష్టపూర్వకంగా మనఃపూర్వకంగా ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా అని 5వ వచనంలో ప్రశ్నిస్తే, 9వ వచనంలో మనం గమనించినప్పుడు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చియుండిరి, పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చియుండిరి. ఇది చాలా ప్రాముఖ్యం. ఒక బిడ్డ దేవుని యొక్క పని నిమిత్తం కానుక ఇస్తూ ఉండేది. పరిచర్య కూడా నాకు చేతనైన వరకు చేస్తూ ఉండేవాడిని. ఎక్కువగా టీవీ పరిచర్యకి ఆ డబ్బు ఉపయోగపడేది. ఎందుకంటే ఇది వేల సంఖ్యలో టీవీ పరిచర్య కనుక నెలకొచ్చి 20,000 25,000 ఖర్చు అయ్యేది. అయితే మనం ఎవరిని ఫలానా వారి వల్ల ఇలా జరిగింది అని మనం అనుకోవద్దు. మీ జీవితంలో నా జీవితంలో కూడా మన వల్లే ఆ నష్టం జరిగిందని మనల్ని మనం దేవుని దగ్గర విచారణకు అప్పగించుకొని పరిశీలన చేసుకుని దేవుని తట్టు తిరిగితే దయగల దేవుడు కరుణా సంపన్నుడుగా ఉంటాడు. ఈ విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి. మన జీవితాల్లో కానీ, మన కుటుంబంలో కానీ, మందిరంలో కానీ ఏదైనా నష్టం జరుగుతుందంటే అది మన వల్లేనని మనం దేవుని దగ్గరికి వెళ్ళటం మంచిది. ఇతరుల మీద ఫలానా వారిని బట్టి అని మనం అనుకోవద్దు. కానీ ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మనఃపూర్వకంగా ఇచ్చిన తర్వాత నేను ఎంత ఇచ్చాను అనేది ఆ మాట ఒక్కటి వచ్చిందంటే ఇచ్చింది మొత్తం మైనస్ అయిపోద్ది. దేవుడు వెంటనే గుండు సున్నా పెట్టేసేస్తాడు. నేను ఫలానా అప్పుడు ఎంత ఇచ్చాను, ఫలానా అప్పుడు మీకు ఎంత ఇచ్చాను, మీకు ఎంత సహాయం చేశాను అని ఎవరితో నేను అన్నానంటే దానివల్ల నాకు వచ్చేది ఏం లేదు, గుండు సున్నా పడిపోద్ది. ఎంతో కొన్ని సంవత్సరాలుగా దేవుని సేవను బలపరిచిన బిడ్డ ఒక్కసారిగా నేను ఇంత చేశాను, ఇంత ఇచ్చాను, ఒక్క మాటతో తెలియకుండానే ఆత్మ సంబంధంగా తనకు తన బిడ్డలకు రావాల్సిన ఆశీర్వాదం మొత్తం దేవుడు గుండు సున్నా జుట్టేసేసాడు. మనఃపూర్వకంగా ఇచ్చారు. దాన్ని బట్టి మనఃపూర్వకంగా ఇచ్చినందున ఏమైంది, పూర్ణ మనసుతో ఇచ్చినందున ఏమైంది, వారు సంతోషం కలిగింది. దాని రిజల్ట్ మనం మనఃపూర్వకంగాను హృదయపూర్వకంగాను పూర్ణ హృదయంతోనూ దేవునికి కానుకిచ్చామంటే మనకు సంతోషం కలుగుద్ది. ఇచ్చినందువల్ల మనకు సంతోషం కలగట్లేదంటే ఖచ్చితంగా పూర్ణ హృదయంతోనూ మనఃపూర్వకంగాను ఇయ్యలేదని అర్థం. ఇచ్చిన దానివల్ల మనకు సంతోషం రావాలి. దేవుడు తీసుకుని విత్తిన దానికి 100 రెట్లు ఇచ్చేవాడే కానీ విత్తిన దాన్ని పాడు చేసేవాడు కాదు. మేలు చేయవాడు, మేలు చేయటం ఆనందించేవాడు, మేలు చేయటం మాననివాడు. అట్టి దేవుడు నీకీకుండా ఏం దాచుకుంటాడు? తన కుమారుని ఇచ్చేసేస్తే వాగ్దానములన్నీ ప్రభువు యేసుక్రీస్తు వారిలో అవును ఆమేనన్నట్లుగా ఉన్నాయి. ఏ మాట తప్పుపాదు. మనలోనే ఉంది. పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనస్సుతోనూ ఇస్తున్నావా? ఖచ్చితంగా మనలో సంతోషం కలుగుద్ది, కుటుంబంలో సంతోషం కలుగుద్ది. కొన్నిసార్లు ఇస్తాం, ఏడుచుకుంటూ ఇస్తాం, ఇష్టం లేకుండా ఇస్తాం, ఈపోతే ఏమైనా నష్టం జరుగుద్దాం అనుకుంటే ఇస్తాం. దేవుడు ఇవ్వమన్నాడు కదా, ఈపోతే బాగదని అట్లా అది ఎప్పుడూ కూడదనే సత్యాన్ని దయచేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఇచ్చేటప్పుడు దేవునికి ఇవ్వగలిగినంతే, ఇవ్వలేకపోతే క్షమాపణ కోరుకోండి. ఒకప్పుడు అనుకున్నావు ఇద్దామని, ఈలేకపోతున్నావు, క్షమాపణ కోరుకోండి, ప్రభువు కనికరిస్తాడు. నీ మందిరానికి వెళ్ళేటప్పుడు మొక్కుకోవద్దు అన్నాడు, మొక్కుంటే చెల్లించకుండా తడవ చేయొద్దు అన్నాడు. కనుక మనం అంటాం కానీ నెరవేర్చలేము. ఎందుకంటే
మనం మానవులమే. దేవుడు ఏమన్నాడు సంఖ్యాకాండంలో, నేను మాట సెలవిచ్చి నెరవేర్చకుండా ఉండడానికి నేను మానవున్నా. మానవుడి యొక్క తత్వం ఏంటంటే మాట ఇస్తాడు కానీ నెరవేర్చడు. దేవుడు మాట సెలవిచ్చి నెరవేర్చేవాడు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఒప్పుకునేటప్పుడు, ఇచ్చేటప్పుడు ఇష్టపూర్వకంగా, మనఃపూర్వకంగా, పూర్ణ హృదయంతో మనం ఇచ్చేవంటే ఏదైనా సరే సంతోషముతో దేవుడు నిన్ను నింపుతాడు. సంతోషం కోసమే కదా చాలా ప్రయాసలు పడుతున్నాం. ఇవ్వటంలో ఉన్న సంతోషం. ఈ దీవెన మనకు అర్థమైనట్లుగా పూర్ణ మనసుతోనూ పూర్ణ హృదయంతో ఇచ్చే అభిషేకం మన మీదకి, మన బిడ్డల మీదకి, మన కలిగిన వారి మీదకి బలముగా వచ్చునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.